దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగు. ఈ సమయంలో మనము 119 కీర్తన 145 నుండి 176 వరకు మనం ధ్యానం చేసుకుందాము. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడు. ప్రార్థన చేస్తున్నాడు, ఆయన జవాబు ఇవ్వాలని. ఆయన జవాబు కొరకై వేచి చూస్తూ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నన్ను కాపాడుము. ఆయన దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు. కీర్తనకారుడైన దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు, నువ్వు నన్ను కాపాడు. నేను హృదయపూర్వకంగా నీకు ప్రార్థన చేస్తున్నాను. నేను పెదవులతో ప్రార్థన చేయట్లేదు, లేక నేను అలవాటు ప్రకారంగా ప్రార్థన చేయట్లేదు. కొంతమంది వేకువజామునే ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ రెండు చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదినము ప్రార్థన చేస్తూ ప్రతిదినము కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తుంటారు. అది చాలా అవసరం, విశ్వాస జీవితానికి చాలా అవసరమే. కానీ అలవాటు ప్రకారంగా చేస్తూ ఉంటారు, కానీ వాక్యాన్ని ధ్యానించే విధంగా వారు వాక్యము చదవరు. తర్వాత ప్రార్థన కూడా దేవుడితో మాట్లాడుతున్నట్లుగా ప్రార్థన చేయరు. దేవుని స్వరము వినాలని దేవునితో మాట్లాడుతున్నట్లుగా ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా, ఏదో యథాతథంగా ప్రతిదినము ప్రార్థన చేయాలి కదా. నేను కూడా క్రైస్తవ బిడ్డనే, నేను దేవుని నమ్ముకున్నాను, నేను ఒక విశ్వాసిని, నేను ఒక దేవుని బిడ్డని. కనుక క్రైస్తవులు అనగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఆ రీతిని నేను కూడా ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతానని ప్రతిదినము యథాతథంగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రతిదినము కూడా వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా జీవించాలి అని అనుకోరు. టైం పెట్టేసుకుంటారు. ఒక టైం పెట్టేసుకుని ఆ టైం ప్రకారంగా ఒక క్రమశిక్షణ కరెక్టే కాదని నేను అన్ను. ఒక క్రమశిక్షణ అవసరము. ఆ క్రమశిక్షణ ప్రకారంగా కుటుంబ ఆరాధన కానీ, క్రమశిక్షణ ప్రకారంగా టైం ప్రకారంగా ప్రార్థన కానీ చేయాలి. దానియేలు భక్తుడు అలాగనే ప్రార్థన చేశాడు. కానీ ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా, దేవునికి నచ్చేదిగా, అంటే దేవునికి నచ్చే రీతిని అతను ప్రార్థన చేశాడు. దేవునికి నచ్చే రీతిని ఎలా ప్రార్థన చేయాలి అని ఆలోచన కలిగి ఉందా? దేవునికి నచ్చే రీతిని ప్రార్థన చేయాలంటే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు, లేకపోతే చదవడం రాని వాళ్ళు వాక్యం వింటూ ఉన్నారు కదా, వింటున్న వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు నీ ప్రవర్తనను బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నువ్వు మారిన విధానమును బట్టి దేవునికి నువ్వు నచ్చుతావు. ఆ నచ్చిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు యథాతథంగా ప్రార్థన చేస్తూ, ఆ అలవాటు ప్రకారంగా ప్రార్థన చేస్తూ, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇంకొకటే ప్రార్థన పెట్టుకుంటారు. ఏంటి? నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, నా భర్తను దీవించు, ఇంక దీవించు 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 అనే ప్రార్థన తప్ప, నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నీ కృపావరాలు నాకు ఇయ్యి, నీ దర్శనాన్ని చూడగలిగే భాగ్యమి, ఇలా ప్రార్థన చేయరు. ఇక అలవాటు ప్రకారంగా ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటారు. దీవెనల కొరకై ఆశపడిన ప్రార్థనే చేస్తూ ఉంటారు, కానీ దేవుణ్ణి వెతికే ప్రార్థన చేయరు. దేవుని స్వరమును వినే ప్రార్థన చేయరు. ఆయన స్వరము వినాలి. భక్తులుగా మనం మార్చబడుతున్నాం, దేవుని భక్తులుగా మనం ఉన్నామంటే నువ్వెంతో ప్రయాసపడి వేకువజామున లేసి ప్రార్థన చేస్తున్నావు, నువ్వెంతో కష్టపడి ఉదయాన్నే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావు, దాని కొరకు ఎంతో సమయము హెచ్చిస్తున్నావు కదా. మరి వాక్యము నువ్వు ధ్యానం చేస్తున్నావా, అలవాటు ప్రకారంగా చదువుకుంటూ పోతున్నావా? నేను ఈరోజు ఒక అధ్యాయం చదవాలి, అంతే, టప 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 చదివేయడం, పెట్టేయడం. మరి అందులో చదివిన దాంట్లో దేవుడు ఏం మాట్లాడాడు? దేవుని వాక్యం నువ్వు చదువుతున్నావంటే ప్రతిరోజు అందులో ఒక్క లైన్ అయినా నీతో మాట్లాడతాడు దేవుడు, ఒక్క మాట అయినా దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం చదివేసి ఊరుకుంటున్నానని, లేకపోతే క్రమం పద్ధతిగా నేను బైబిల్ పూర్తి చేసేయాలని ప్రతిరోజు వాక్యం చదివేస్తూ ఉంటే అది సరి అయిన విధానము కాదు. చెయ్యొచ్చు, టైం ప్రకారంగా ప్రతిదీ చేయొచ్చు, కానీ సరి అయిన విధంగా చేయాలి. అది వాక్యానుసారంగా నువ్వు చేయాలి. ప్రొద్దున్నే లేచి చదవటము, ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేయటము చాలా మంచిది. విశ్వాస జీవితానికి అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఆయన వాక్యానికి అనుగుణంగా ప్రతిదినము దేవుని వాక్యం నీతో మాట్లాడగలుగునట్లుగా ప్రార్థన
ఆయనకు వినబడగలిగినట్లుగా. ఎలా వినబడుతుందంటే నీకు ఒక నిశ్చయత వచ్చేస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నాను దైవజనుల కోసం. ఎంతో నా హృదయం కలవరం చెందిపోయింది. దైవజనులు ఎలాగా, ఆయన ఆరోగ్యం ఎలాగా కుదుట పడుతుంది, ఎప్పటికి బాగుపడుతుంది అనే ప్రశ్నలతో నేను ప్రతిదినము సతమతమైపోతూ ఉండేదాన్ని. ప్రతిదినం కృంగిపోతూ ఉండేదాన్ని. ప్రతిదినం ఏడుస్తూ ఉండేదాన్ని. చాలా వేదన కలిగేస్తూ ఉండేది. ఆయన చూస్తే చాలు ఏడుపు వచ్చేస్తూ ఉండేది. ఆయన ఎదురుగా కూర్చోలేకపోయేదాన్ని. అలాంటప్పుడు నా మనసు ఎంత వేదన చెందుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు. ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయంలో ఒక దృఢమైన నిశ్చయత కలిగింది. నా హృదయంలో ఒక ఊరట కలిగింది. ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు అన్నాక చూడండి, ఆ దినము నుండి దుఃఖముఖిగా ఉండటం మానేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒక నిశ్చయత వచ్చేస్తుంది. చాలాసార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే నీ ప్రార్థన దైవజనులు అమ్మ నీకు దేవుడు ఈ దినం నుంచి కార్యం చేస్తాడని ధైర్యపరుస్తూ ఉంటారు. అక్కడ అన్నాన్ని దేవుడు ధైర్యపరిచాడు. అదే కాకుండా ఆమె చాలా దుఃఖపడింది. ఆ దుఃఖాన్ని బట్టి ఆ దినం నుంచి ఆమెకు ధైర్యం కలిగింది. ఒక ధైర్యకరమైన పరిస్థితి, ఒక నిశ్చయత, ఒక నిబ్బరమైన మనసు ఆమెకు కలిగింది. నాకు కూడా ఒక నిశ్చయత కలిగింది. నిజంగా దేవుడు కార్యం చేస్తాడు, ఏదేమైనా కార్యం చేస్తాడని ఒక నిబ్బరమైన మనసు, దృఢమైన లేదు నా దేవుడు నాకున్నాడు, నన్ను ఇబ్బందుల్లో పడిచాడు, నన్ను వేదనలో వదిలేడు అనే ఒక దృఢమైన మనసు నాకు కలిగినప్పుడు నేను నేను ఎప్పటి నుంచి ధైర్యంగా ఉండడం ప్రారంభించాను. తెలియకుండానే మనకు ఒక గొప్ప మనసును దేవుడిస్తాడు. ధైర్యపు మనసును తెలియకుండానే, అది మనకు తెలియదు. ఏ రీతిని దేవుడు మనలను ధైర్యపరుస్తున్నాడో తెలియదు, కానీ గొప్పదైన ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అలాంటి నిశ్చయత నీకు ప్రార్థనలో కలుగుతుంది. అది అలవాటు పూర్వకమైన ప్రార్థన కాదు, అది మొర్రపెట్టే ప్రార్థన. దేవుని యందు మొర్ర పెడుతూ ఉన్నప్పుడు నీకు కలిగే నిశ్చయత కలిగిన ప్రార్థన. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కూడా ఎంతో నిశ్చయత. ఆ వాక్యం నీతోనే స్పష్టంగా మాట్లాడుతుంటుంది. ఆ లైన్ నువ్వు అండర్లైన్ చేసుకుంటావు, మర్చిపోలేవు. అంతగా దేవుడు, నువ్వు చదివే వాక్యంలోనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంత చదువుతున్నా నీకు బైబిల్ అర్థం కావట్లేదా? అయితే మొర్రపెట్టు, ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ హృదయానికి ఆ నిశ్చయత రావట్లేదా? అయితే నువ్వు ప్రార్థన చేయి. అయ్యా నాకు ఒక నిశ్చయత కలగాలి, నువ్వు నా ప్రార్థన వింటున్నావనే ధైర్యం నాకు కావాలి, నువ్వు నా ప్రార్థన వింటున్నావనే ఒక మనసు నాకు రావాలి తండ్రి అనే ప్రార్థన నువ్వు చెయ్యి. అలా ఆ విధంగా వాక్యం చదువు, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. కొన్ని ప్రత్యేకమైన అవసరతల నిమిత్తమై కూడా ప్రార్థనలు చేయాలి. ప్రత్యేక అక్కర్లు ఉన్నాయనుకో, నీకు ప్రత్యేకంగానే నువ్వు ప్రార్థన చేయాలి, సమయాన్ని పెట్టుకోవాలి. కొన్ని ప్రార్థన అవసరతలు అంటే నీ కుటుంబంలో ఏదైనా తీరాలి, అప్పుల సమస్యలు తీరాలి, లేదా ఏదైనా గొడవలు తీరాలి, లేదు ఏదైనా బాధ ఉంది నీకు, నీకేదైనా బాధ ఉందనుకో, ఆ బాధ విషయమై నువ్వు మొరపెట్టాలి. ఆ బాధ నిమిత్తమై ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు, లేక క్రమముగా అదే విషయాన్ని, అంటే ఆ అవసరత తీరే వరకు కూడా మొరపెట్టవచ్చు. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక ఒక ఆమె వెళ్ళి, ఒక విధవరాలు వెళ్ళి ఆమె అడుగుతుంది, నాకు న్యాయం తీర్చవా అని. ఆమె మానక అడుగుతూ ఉండేదట, మానక వెళ్తూ ఉంది. ఇదొక ప్రార్థనకు సూచన. మానక అడగడం, నీ అవసరత తీరే వరకు మానక అడగడం, నీ అవసరత తీరే వరకు మానకుండా ప్రార్థన చేయాలి. ఒక పని జరగాలి అనుకుంటున్నావు, లేదా నువ్వు గృహం కట్టాలనుకుంటున్నావు, లేదా నీ బిడ్డలు పెళ్లి జరగాలనుకుంటున్నావు, లేక నీకు ఉద్యోగం రావాలనుకుంటున్నావు, ఏదో ఒక విషయము నువ్వు అనుకుంటున్నావు. అయితే దాని కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి, ప్రత్యేకంగా మొరపెట్టాలి, ప్రత్యేకంగా అడుగుతూ ఉండాలి, మానకుండా అడుగుతూ ఉండాలి దేవుణ్ణి.
అడిగేశాం కదా అని ఒకసారితో వదిలేయాల్సిన అవసరం లేదు. అది తీరే వరకు, అది జరిగే వరకు అడుగుతూ ఉండాలి. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి విధవరాలు ఎప్పుడైతే వెళ్తూ ఉందో ప్రతి దినము వెళ్తుండేదట. అతను మళ్ళా వారం పోయాక రామ్మా అంటే మళ్ళా వారం పోయాక వెళ్ళేదట. అలాగా వెళ్తూ 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 ఉండగా అతనికి విసుగు కలిగి ఆమెకు న్యాయం చేశాడు. అతను అన్యాయస్తుడైనా సరే న్యాయం చేశాడు. ఎందుకంటే ఈమె మానక అడగటం వల్ల. నీవు కూడా మానక అడిగితే న్యాయం చేసే దేవుడు చేయకుండా మానడు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ప్రత్యేకంగా నువ్వు ప్రార్థన చేయి. కొంతమంది చెడుగా ప్రవర్తించడానికి తొందరపడుతూ ఉంటారు. వారు ఎందుకు తొందరపడతారట? చెడ్డ కార్యాల నిమిత్తమే తొందరపడుతుంటారు. వారి బ్రతుకుని చెడుకు అప్పగించుకోవడానికే తొందరపడుతూ ఉంటారు. ఇష్టానుసారంగా జీవించడానికి తొందరపడుతూ ఉంటారు. కొంతమంది వీళ్ళు విశ్వాసులను కూడా చెడగొట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. విశ్వాసం చెడగొట్టేసి వాళ్ళకి స్నేహితులుగా చేసుకొని ఇద్దరూ కలిపి చెడిపోతూ ఉంటారు. ఈమె చెడిందే కాకుండా ఇంకొక ఆమెను చెడగొడుతూ ఉంటుంది. ఇతడు చెడిందే కాకుండా ఇంకొకరిని చెడగొడుతూ ఉంటాడు. అలాగా ఇతను పేకాట ఆడుతూ ఉంటాడు. మరొకరిని పేకాటకు లాక్కెళ్తూ ఉంటాడు. త్రాగుతూ ఉంటారు. మరొకరిని కూడా త్రాగమని చెప్తూ ఉంటారు. క్రైస్తవులే కానీ ఇలాంటి అలవాటులను మానుకోరు. వీళ్ళు దేవుని దగ్గరికి వస్తూనే ఉంటారు కానీ ఇలాంటి వాటిని మానరు. ఈమె చెడిపోయింది కాకుండా ఈమె ఇష్టానుసారంగా సీరియల్ చూడడం, లేకపోతే సినిమాలకు వెళ్ళడం, షికారులు చేయడము, సమయంలో మందిరాన్ని ఎగ్గొట్టి ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతకడము కొంతమంది చేస్తూ ఉంటారు. దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి దేవునికి అయిష్టమైన కార్యాలు. అలాంటి వాటిని చేయడానికి తొందరపడుతూ ఉంటారు. సరదా అనుకుంటారు, పరుగులెడుతూ ఉంటారు. కానీ అది దేవునికి ఎంతో అయిష్టమైన క్రియ. నువ్వు వెళ్ళి త్రాగుతూ ఉన్నావు అనుకోండి, నువ్వు వెళ్ళి తిరుగుతూ ఉన్నావు అనుకోండి, నువ్వు చెడిపోయావు. నువ్వు చెడిపోయింది కాకుండా రా, నేను నీకు ఇల్లు ఇస్తాను, నువ్వు కూడా చెడిపో. నా ఇంటిలో నా భర్త లేడు, నా ఇంట్లో నా పిల్లలు లేరు, నీకేమీ ఈ సమయంలో అభ్యంతరం ఏమీ చెప్పను, ఎవరిని తీసుకొస్తావో తీసుకురా, నా ఇల్లు నేను నీకు ఇస్తాను అని చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, నేను నీకు కబుర్లు అందిస్తాను, నేను నీకు హెల్ప్ చేస్తాను. వీళ్ళు చేసే చెడ్డ కార్యాలకి ఇంకొకరిని సహాయం తీసుకొని వాళ్ళను కూడా చెడిపేస్తూ, వాళ్ళను కూడా పాడు చేస్తూ, వాళ్ళను కూడా భక్తి మార్గం నుండి త్రోవ తప్పించేవారుగా ఉన్నారు. ఇలాంటి విశ్వాస జీవితం, ఇలాంటి పాపపు జీవితం, నువ్వు తప్పు చేస్తూ ఇంకా కొంతమందిని తప్పులోనికి నెట్టేస్తూ నీ బ్రతుకుని ఎంతకాలం నువ్వు పాపంలో ఉంచుతావో నీకు ఈ సహోదరే తోడవుతుంది కానీ, ఈ విశ్వాసే నీకు తోడవుతుంది కానీ, ఈ విశ్వాసే నీ మాటలు వింటుంది కానీ నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అని గుర్తుంచుకో. నీ తోడున్న నీ స్నేహితురాలనుకో, లేక విశ్వాసం నువ్వు తోడు పెట్టుకొని కలిసి పాపం చేయడానికి ఇష్టపడుతున్నారేమో, కలిసి తిరగడానికి ఇష్టపడుతున్నారేమో, కలిసి వ్యధవేషాలు వేయటానికి, చెడ్డ కార్యాలు చేయటానికి, లేకపోతే దేవునికి అవమానపరచడానికి నువ్వు తిరుగులాడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అలాంటి అలాంటి వారైతే అలాంటి వారికి అలాంటి వారే స్నేహితులుగా ఉంటారు. వాళ్ళతో వాళ్ళే స్నేహం చేస్తారు. వాళ్ళకి వాళ్ళే దగ్గరగా కలిసిపోయి తిరిగేస్తూ ఉంటారు. ఫోన్లు మాట్లాడేసుకుంటారు. ఒకరి పక్కన ఒకరు కూర్చుంటూ ఉంటారు. మందిరానికి వచ్చినా ఒకరి పక్కనే ఒకరు కూర్చుంటారు వీళ్ళు. ఎందుకంటే ఇలాంటి కబుర్లన్నీ అందించుకోవాలి కదా. ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఊసులాడేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఊసులాడేసుకుంటారు. కానీ వీళ్ళకి ఎవరు దూరంగా ఉంటారట? దేవుడు దూరంగా ఉంటాడు. ఇలాంటి దుర్మార్గ కార్యాలు చేసే వారికి ఎవరు దూరంగా ఉంటారో దేవుడు దూరంగా ఉండి ఒక్క మాట కూడా దేవుడు వాళ్ళ మాట వినడు. నువ్వు చేసే ప్రార్థన ఒక ముక్క కూడా ఆయన వినడు. నువ్వెవరైనా అడుగుతాడు ఆయన. నువ్వు ప్రతిదినం బైబిల్ చదివేసినా దేవుడు నీతో మాట్లాడు. ఆయన నీకు దూరంగానే ఉంటాడు. దేవుని వెతుకుతూ ఉంటారు. దుర్మార్గులు చాలామంది కావాలని దేవునికి దూరంగా ఉంటారట. దుర్మార్గులు కావాలనే వారి బ్రతుకులను దేవునికి దూరపరిచేసుకొని, దేవునికి దూరంగా ఉండి, నేను మందిరానికి రాను. ఎందుకంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? చెడ్డ కార్యాలు చేస్తున్నారు. లోకంలో చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు మందిరంలో అడుగు పెట్టలేరు. ఎందుకంటే వాక్యం ద్వారా సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేస్తున్నది తప్పు, దాని నుండి
నువ్వు విడుదల పొందు. నువ్వు చేసే పాప కార్యాల నుండి నువ్వు విడుదల పొందు. ఆ సిగరెట్లు మానే, ఆ తాగుడు మానే, ఆ వ్యభిచారం మానే, ఆ దొంగతనం మానే, అబద్ధాలు మానే, మోసం మానే, ఇతరులు అన్యాయం చేయటం మానే అని దేవుడు ప్రతి దినము ప్రతి వారము నిన్ను హెచ్చరిస్తూ ఉంటే, మందిరంలో అడుగు పెట్టాలంటే వీళ్ళకి ఎంతో భయం వేసేస్తూ ఉంటుంది. మందిరంలో అడుగు పెట్టరు. అందుకే వీళ్ళు మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు. ఇతరులను మోసం చేసే బ్రతుకు బ్రతుకుతూ, ఇతరులను అన్యాయం చేసే బ్రతుకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి దూరం అయిపోతారు. కానీ దేవునికి దగ్గర అవడం కావాలని దూరం అయిపోతుంటారు. కావాలని మందిరం ఎగ్గొట్టేస్తూ ఉంటారు. కావాలని మందిరంలో అడుగు పెట్టడం మానేస్తూ ఉంటారు. వీళ్ళు దేవునికి దూరంగానే బ్రతుకుతూ ఉంటారు. అయితే వీరు క్షమించమని మాత్రం దేవుణ్ణి అడిగితే క్షమాపణ దేవుని దగ్గర ఉంది. వారు దేవుణ్ణి వెదకగలిగితే వారికి పాపం నుండి విముక్తి కలుగుతది. ఇలాంటి పాపం చేసేవాళ్ళని, దొంగతనాలు చేసేవారిని, మోసం చేసేవారిని, అబద్ధాలు ఆడేవారిని, ఎంతటి వ్యభిచారినైనా దేవుడు క్షమించేవాడై ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి? క్షమించమని అడిగి ఆ రోజు నుంచి మరలా తప్పు చేయకూడదు. నువ్వు క్షమించమని అడిగి మరలా తప్పు చేస్తున్నావు అంటే, క్షమించమని అడిగి మరలా లోకంలో బ్రతుకుతున్నావు అంటే దేవుడు నిన్ను క్షమించుడు. ఎన్నటికీ నిన్ను క్షమించుడు ఆయన. ఎన్నటికీ నిన్ను హక్కున చేర్చుకోడు. నువ్వు క్షమించమని అడిగినప్పుడే నీకు పాప విముక్తి కలుగుతుంది. వాటిని విడిచిపెట్టినప్పుడే నీకు పాప విముక్తి కలుగుతుంది. క్షమించమని ప్రతిరోజు అడగడం మళ్ళా మామూలే, ప్రతిరోజు అడగడం మళ్ళా మామూలే అంటే ఎన్నటికీ నీకు పాప విముక్తి కలగదు. పాపం నుండి నీకు విడుదల కలగదు. నువ్వు పాపంలోనే ఇంకా దొర్లుతున్నావు, పొర్లుతూ ఉన్నావు. పాపపు బ్రతుకే ఇంకా బ్రతుకుతూ ఉన్నావు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి దేవుణ్ణే సాక్షిగా పెట్టుకున్నాడట భక్తుడు. దేవునితోనే చెప్తున్నాడట, నేను నిజంగా నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా? నీకు తెలుసు, నీకు తెలుసు దైవమా, నీకు తెలుసు నేను నిజంగా నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, నిజంగా నేను నిన్నెంతగా ఆరాధిస్తున్నానో నీకే తెలుసు. హిజ్కియా ప్రార్థన చేశాడు కదా, గోడ తట్టు తిరిగి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, నా యథార్థ ప్రవర్తన నువ్వు ఎరిగి ఉన్నావు కదా, నేను ఎంతగా నీ ఎడల యథార్థంగా ప్రవర్తించాను అంటే అక్కడ ఎవరిని సాక్షిగా పెట్టాడు? దేవుణ్ణే సాక్షిగా పెట్టాడు హిజ్కియా. అలా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన వెంటనే జవాబు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను యథార్థంగా జీవించాను, యథార్థంగా ప్రవర్తించాను, నా జీవితము, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అది నీకు తెలుసు కదా. నువ్వు అలా చెప్పగలవా దేవునితో? నిజంగా నేను ఈ లోకాన్ని ప్రేమించట్లేదయ్యా, నా పనిని ప్రేమించట్లేదు, నా కుటుంబాన్ని ప్రేమించట్లేదు, నా బిడ్డల్ని, నా బంధువుల్ని, భర్తను, భార్యను, ఎవరిని నేను నీకంటే ఎక్కువగా ప్రేమించట్లేదని చెప్పగలవా? భక్తుడైతే ధైర్యంగా చెప్తున్నాడు, దేవుణ్ణే సాక్షిగా పెట్టాడు. అక్కడ హిజ్కియా దేవుణ్ణి సాక్షిగా పెట్టినప్పుడు నిజమే, అందుకే దేవుడు వెంటనే ప్రవక్తను వెనక్కి పంపించి వెంటనే అతనికి ఆయుష్కాలమును పొడిగించాడు. ఎందుకంటే అందులో యథార్థత ఉంది, నిజం ఉంది. దేవుని సాక్షిగా పెట్టాలంటే అందులో నిజం ఉండాలి. నిజం లేకుండా చాలామంది పెదవులతో అనేస్తుంటారు, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. కానీ వీళ్ళేం చేస్తారు? కుటుంబాన్నే ప్రేమిస్తుంటారు, పిల్లల్నే పిచ్చిగా ప్రేమిస్తుంటారు. పిల్లలకి బాగోలేదని కూడా ప్రార్థన చేయడం మానేస్తారు, ఇలా మోకరించడం మానేస్తారు. మరి అప్పుడు ఎవరు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ బిడ్డనా, దేవుణ్ణా? పనులు అధికంగా ఉన్నాయనుకోండి, ప్రార్థన చేయడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు. కొంతమంది అయితే వర్షం పడితే ఆరాధనకు రారండి భక్తులు. ఎవరిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు? చెప్పమంటే మాత్రం దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తున్నానండి, నాకు దేవుడి కంటే ఎక్కువ ఏది కాదండి, ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటారు. కానీ సమయం వచ్చేటప్పటికి నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది బయట పడుతూ ఉంటుంది. నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. కొంతమంది చూడండి, ఎవరిని వారే అధికంగా ప్రేమించేసుకుంటూ ఉంటారు, వారిని వారే ప్రేమించేసుకుంటూ ఉంటారు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ శరీరం మీద మక్కువ ఎక్కువ పెడుతూ ఉంటారు. నేను చాలా అందంగా ఉండాలి, నేను చాలా సోగ్గా తయారవ్వాలని బట్టలు, తర్వాత అందమైన జడలు, మేకప్లు,
ఇష్టానుసారంగా తన శరీరాన్ని తను ప్రేమిస్తూనే ఉంటూ ఉంటుంది. నువ్వు దేన్ని అధికంగా ప్రేమిస్తున్నావో ఏదైనా జ్ఞాపకం చేసుకో. నీ ఉద్యోగాన్న, నీ బిడ్డలన్నా, నీ కుటుంబాన్న, ఆస్తిపాస్తులన్నా, బంగారాన్న. చూడండి, చాలామంది బంగారాన్ని అధికంగా ప్రేమిస్తుంటారండి. బంగారం చూస్తే పిచ్చోళ్ళు అయిపోతుంటారు. ఏదో రకంగా బంగారం కొనేయాలి, ఏదో రకంగా బంగారం కొనేయాలి. భూములను ప్రేమిస్తూ ఉంటారు, ఇల్లులను ప్రేమిస్తూ ఉంటారు. వీళ్ళు ఇంకా తరచూ ఇల్లులు కొనడం, ఇల్లులు కట్టడం, తరచూ భూములు కొనడం, భూముల్ని సంపాదించటం, ఇలాంటి ఆలోచనతోనే బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడతావు. దేవునితోనే చెప్తావు. దావీదు భక్తుడు చెప్పినట్లు దేవునితోనే చెప్తావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసయ్యా అని. ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, ఎంతగా నీకు ప్రాధాన్యతనిస్తున్నానో, ఎంతగా నువ్వు దేవుణ్ణి మొర్ర పెడుతున్నావో నీకు నువ్వే తెలుసుకోవాలి. మనుషుల అబద్ధాలను, మోసాలను అసహించుకోవట్లేదట. చాలామంది మనుషులు అబద్ధాలను అసహించుకోరు, మోసాలను అసహించుకోరు. వాటిని ప్రేమిస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైనా అబద్ధాలు చెప్తూ ఉంటే చెవులు పెట్టి వింటూ ఉంటారు. ఎంతో ఇష్టంగా వింటూ ఉంటారు. వీళ్ళు మోసాన్ని కూడా అధికంగా ప్రేమిస్తారట. మోసం చేసేయాలి అని అనుకుంటారు. ఇలా మోసాన్ని, అబద్ధాలని ప్రేమించేవారు సత్యాన్ని ప్రేమించలేరు. అంటే సత్యమైన దేవుని చెంతకు చేరలేరట. దేవుని చెంతకు వారు రాలేరు. దేవునికి దూరంగానే ఉంటారు. అనుకుంటూ ఉంటారు వీళ్ళు, నేను దేవునికి చాలా దగ్గరగా ఉన్నాను. మనుషులను మోసం చేసే పరిస్థితుల్లో నువ్వు నడుస్తూ ఉంటే, అలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉంటే, నువ్వు దేవునికి ఎంతో దగ్గరగా ఉన్న మందిరంలో వెళ్ళే ప్రాధాన్యత తీసుకున్న, మందిరంను శుభ్ర చేసే పని, మందిరంలో ఆరాధన చేసే పని, మందిరంలో పని చేసే పని నువ్వు పెట్టుకున్నా దేవునికి అది ఎంత మాత్రం ఇష్టం ఉండదు. దేవునికి ఎంత మాత్రము ఇష్టం ఉండదు. నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్లే. ప్రార్థనకు ముందుగా వచ్చేసినా, పాటలు ముందుగా పాడేసిన, ఆరాధనలో ఎంత ఉద్యోగంగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేసేసిన, ప్రతిదినం నువ్వు ప్రార్థన చేసేసిన, అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ ఉన్నావంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని అర్థం. దేవునికి దగ్గరగా ఉన్నావని మాత్రం అర్థం కాదు. దేవుడే నీకు దూరంగా ఉంటాడు. దేవునితో సరి అయిన సంబంధం ఉండదు, అనుబంధం ఉండదు. దేవునితో సరి అయిన అనుబంధం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకుంటారు. నువ్వు అబద్ధాలు ఆడకంటే ఆడరు ఇంకా దినం నుంచి. నువ్వు మోసం చేయకంటే చెయ్యరు ఇంకా దినం నుంచి. నువ్వు తప్పు చేయకంటే చెయ్యరు ఇంకా దినం నుంచి. వాళ్ళు ఒక దృఢమైన నిశ్చయత, వాక్యం చెప్పింది, దేవుడు మాట్లాడాడు, దైవజనులు చెప్పారు, నేను ఇంకా అది చెయ్యను అనేసి దాన్ని వెంటనే వెంటనే ఆ క్షణమే విడిచిపెట్టేస్తారు. ఆ క్షణమే విడిచిపెట్టి దేవుని ప్రకారంగా మాత్రమే వాళ్ళు నడుచుకుంటారు. ఆయన ఉపదేశాలను, ఆయన ఆదేశాలను వారు ప్రేమించి దేవుడిచ్చే శాంతిని వారు పొందుకొని ఆ రకంగా అనుభవించడానికి, దేవుని వాక్యం ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారు. ఇలాంటి వారికి దేవుని వాక్యమే ఒక పునాది కాబట్టి వారెన్నటికీ కూలిపోరట. వారెన్నటికీ కూలిపోరు. దేవుని వాక్యం అనే పునాది మీద వారు కట్టబడి ఉన్నారు. అది దృఢంగా ఉంది, బలంగా ఉంది. పునాది మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటది? గాలొచ్చినా, తుఫానొచ్చినా, వరదలొచ్చినా, ఏవొచ్చినా సరే అది కొట్టుకుపోదు. నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టావనుకోండి, అదేం చేస్తది? గాలికి కొట్టుకుపోద్ది, తుఫానుకి, వర్షానికి కూడా అది కొట్టుకుపోద్ది. నువ్వు వాక్యానుసారంగా బ్రతకట్లేదు, దేవునికి ఇష్టానుసారంగా జీవించట్లేదు, లోకంలోనే ఉంటూ దేవునిలో నడుస్తూ ఉన్నావు అంటే నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టినట్లే నీ ఆత్మీయ జీవితం. ఇసుక మీద నువ్వు ఇల్లు కట్టినట్లే. అది బ్రహ్మాండమైన ఇల్లు నువ్వు కట్టినా సరే దానిలో ఏ విధమైన ఉపయోగం లేదు. పిల్లర్స్ వేసి కడుతున్నారు జనాలు చాలామంది. ఎందుకంటే బిల్డింగ్ మీద బిల్డింగు కట్టటానికి. నువ్వు పునాది కరెక్ట్గా ఉంటే, నువ్వు బలమైన పిల్లర్గా నువ్వు ఉండగలిగితే, బలమైన పునాదిని నువ్వు కట్టగలిగితే, ఒకదాని మీద ఒకటి ఎన్ని కట్టినా సరే అది నిలబడుతుంది. అది గాలివానకు పడిపోదు, తుఫానుకు పడిపోదు, దేనికి పడిపోకుండా స్టాండర్డ్గా నిలబడుతుంది. అలాగనే నువ్వు కూడా వాక్యానుసారంగా
బ్రతకగలిగినట్లే అయితే, వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగినట్లయితే దేవుడు నిన్ను త్రోసివేయడు, నెట్టివేయడు. ఆయనతో నువ్వు సంబంధం కలిగిన దానిగా, అనుబంధం కలిగిన దానిగా ఉన్నట్లు ఆయన నీతో ఉంటారు. ఆయన ఎన్నడూ నిన్ను తోసివేయడు. నువ్వెన్నటికీ కూలిపోవు. దావీదు భక్తునికి దేవుని వాక్యం అంటే ఎంతో ప్రియము, ఎంతో ఇష్టము. ఆయన ఆజ్ఞానుసారంగా నడవడం అంటే ఆయనకు సంతోషమట. ఎంతో సంతోషమే గాని బాధాకరం కాదు. మరింత వివరంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని, మరింత సంపూర్ణంగా దాన్ని ప్రకారం జీవించాలని ఆశ భక్తుడైన దావీదుకుంది. మరి నీకుందా దేవుని ఆశ? దేవుని వాక్యానుసారంగా ఇంకా పూర్తిగా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. వివరంగా దేవుని వాక్యం తెలుసుకోవాలి. నాకు కొద్దిగా అర్థమైంది, ఇంకా వివరంగా నేను తెలుసుకోవాలి. ఈ బైబిల్ ట్రైనింగ్కి వస్తున్న వాళ్ళందరూ కూడా ఏ ఉద్దేశంతో వస్తున్నారంటే, ఇంకా వివరంగా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని ఆశతోనే, ఇంకా వాక్యంలో ఏముందో తెలుసుకుందామని ఆశతోనే. అంటే వీరికి వాక్యం పట్ల ఆశ ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. వాక్యం పట్ల శ్రద్ధ ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. వీరి వాక్యం పట్ల వీరే కాదు, ఇంకా ఇళ్ళ దగ్గర బైబిల్ ధ్యానం చేస్తున్న వారు మరలా దైవజనులు కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వారికి కూడా వాక్యం పట్ల ఆసక్తి ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. అలా ఆసక్తి ఉన్నవారు ఎంత బాధాకరమైన పరిస్థితులు వారికి కలిగినా సరే సంపూర్ణంగా దేవుని వాక్యం నేర్చుకోవాలని, ఆ వాక్యాన్ని ప్రకారంగా జీవించాలని ఆశపడుతుంటారు. మనిషిలో పనిచేసే పాపం కొన్నిసార్లు పెడదారులు పెట్టేలాగా చేసిన అప్పుడు దేవుణ్ణి వెతికి తిరిగి మళ్ళా దారి దేవుని వెతికితే చాలు, దేవుడు మళ్ళా వారిని తొలగిపోయిన దారి నుంచి మళ్ళీ తిరిగి వారిని తీసుకువస్తాడు. తాను ఏ దారిని తప్పిపోయాడో, ఏ దారి నుండి తప్పిపోయి బయటికి వెళ్ళిపోయాడో, తాను ఇంకా దేవుని బిడ్డనని దేవుని మాటలు మనసులో ఉంచుకోవాలి. కానీ దేవుని మార్గం నుండి పక్కకు వెళ్ళిపోవడానికి, దేవుని త్రోవల నుండి పక్కదారులు పట్టడానికి ప్రయత్నించకూడదు. ఎంతోమంది దేవుని వాక్యానికి దూరంగా అయిపోతుంటారు. దేవుని మాటల ప్రకారంగా నడవడానికి ఇష్టపడరు. వాళ్ళే త్రోవ తప్పిన వారు. తామెంత తప్పిపోయినా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నిన్ను నేను హక్కున చేసుకుంటాను. నువ్వు తప్పిపోతే మరలా నేను నిన్ను చేర్చుకుంటాను. నువ్వు నన్ను వెదుకు. నా వాక్యం పట్ల నీకు ఆసక్తిని పుట్టిస్తే, నువ్వు ఆశపడితే నేను ఖచ్చితంగా నిన్ను మరలా నా దగ్గరికి చేర్చుకుంటానని కీర్తనకారుడు దేవుడు కూడా మాట్లాడుతున్నాడు ఈ కీర్తన ద్వారా. ఈ కీర్తనలో పొందుపరచబడి ఉంది. దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు తప్పిపోయిన కుమార్తెగా, కుమారుడుగా ఎంతకాలం బ్రతికి ఉంటే దేవుడు ఆ తప్పిపోయిన స్థితి నుండి ఆయన నిన్ను హక్కును చేర్చుకోవాలనుకుంటున్నాడు. నువ్వు తప్పిపోయినట్లు ఉండకు దేవుని బిడ్డ. నువ్వు తప్పిపోయినట్లు ఉండకు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకకు. దేవుని మార్గాలకు వ్యతిరేకంగా బ్రతకకు. పశ్చాత్తాపడు, ప్రార్థన చెయ్యి. దేవా, నేను నిన్ను వెతుకుతున్నాను, నీ వాక్యాన్ని వెతుకుతూ ఉన్నాను, నేను నీతో ఉండాలనుకుంటున్నాను. ఎంత నన్ను లోకం వెతుకుతున్నా నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. ఎంత పాపంలో నీ బిడ్డలు పడిపోయినా వారు దేవునిలో ఎదగాలని నువ్వు ప్రార్థన చేయి. చెడిపోయిన నీ బిడ్డల కొరకు, పడిపోయిన నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయి. వారు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నారు. ఎంతో మందికి త్రాగుడుకు బానిసైపోయి లోకంలో నశించిపోతున్నారు. ఎంతో మంది భర్తలు భార్యలను విడిచిపెట్టి లోకంలో బ్రతుకుతున్నారు. అలాంటి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. వారు త్రోవ తప్పిపోయి నడుస్తూ ఉన్న కుమారులు కానీ, కుమార్తెలు కానీ దేవుడు మరలా వారిని హక్కున చేర్చుకుంటాడట. నిన్ను కూడా హక్కున చేర్చుకుంటాడు. నీ బిడ్డల నిమిత్తమే నువ్వు ప్రార్థన చేస్తే వారిని హక్కున చేసుకుంటారు. ఎవరైతే ఎవరి నిమిత్తమే, భార్య నిమిత్తమే భర్త, భర్త నిమిత్తమే భార్య, బిడ్డల నిమిత్తమే తల్లిదండ్రులు ప్రార్థన చేయండి. తప్పిపోయిన వారిని మరలా ఆయన తిరిగి హక్కున చేర్చుకునే దేవుడై ఉన్నాడు. ఆ రీతిగా దేవునికి దగ్గర అవుదాం. దేవునికి దూరంగా కాకుండా దేవుని దగ్గరే బ్రతుకుదాం. దేవుడి మాటలు మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.